హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనకి మోటరోలా ఎడ్జ్ 60 సిరీస్ నుంచి అయితే మరొక ఫోన్ అయితే వచ్చేసింది. అదే మోటరోలా ఎడ్జ్ 60. దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 17th జూన్ నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ అవుతుంది. ఇంకా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ఇందులో మనకి ఒక వేరియంట్ మాత్రమే తీసుకొస్తున్నారు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ అనమాట. ఇది మాత్రమే ఫస్ట్ సేల్ అవైలబుల్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఈ మోడల్ యొక్క ప్రైస్ 25,999 అయితే పెట్టారు. ఫస్ట్ సేల్లో కార్డ్ డిస్కౌంట్ ఫోన్ మనకి 24,999 అయితే వస్తుంది. ఈ 24,999కి ఈ మోటరోలా ఎడ్జ్ 60 వర్తా కాదా, అలానే ఈ ఫోన్ ఎవరికి సూటబుల్ అవుతుంది, అక్కడ ఆ ప్రైస్ కేటగిరీలో దానికి కాంపిటీషన్ ఫోన్స్ ఏవి ఉన్నాయి, మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికీ నమస్తే. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే నా పేరు కృష్ణ. మీకు కానీ ఈ వీడియో చూస్తున్న దాంట్లో ఎక్కడైనా మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మోటో ఎడ్జ్ 60 ఫోను ఒక్క మాటలో క్లియర్ కట్గా చెప్పాలంటే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్కి, మోటరోలా ఎడ్జ్ 60 ప్రోకి మధ్యలో అయితే తీసుకొచ్చారనమాట. ఫస్ట్ ఈ మోటరోలా ఎడ్జ్ 60 యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇందులో ఉండే ప్రతి స్పెసిఫికేషన్ ఎక్సెప్ట్ కెమెరా ప్రతి ఒక్కటి మనకి ఎడ్జ్ 60 ఫ్యూజన్ లానే ఉంటుంది. సేమ్ మనకి ఎడ్జ్ 60 ఫ్యూజన్ మనకి 22,999 అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 22,000 అయితే సేల్ అవుతుంది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. ఈ 3,000 డిఫరెన్స్ కి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కి ఎడ్జ్ 60కి తేడా ఏంట్రా అంటే జస్ట్ కెమెరా ఒకటే. ఎవరైతే ఒక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటారో ఈ అండర్ 25K బడ్జెట్ లో ఈ టెలిఫోటో కెమెరా లెన్స్ ఉండేది ఈ ఒక్క ఫోన్ అవుతుంది మోటరోలా ఎడ్జ్ 60. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ తో ఈ ఎడ్జ్ 60ని కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కటి సేమ్ గా ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిస్ప్లే సేమ్ 6.67 నుంచి 1.5K PIVO LED డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాటరీ కూడా సేమ్ 5500 mAh బ్యాటరీ, 68 వాట్స్ టర్బో ఛార్జింగ్ అయితే మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ IP6869 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇంకా అప్డేట్స్ విషయంలో కూడా సేమ్ 3 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్, అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని అయితే ప్రామిస్ చేశారు. ఇంకా ప్రాసెసర్ విషయం కూడా చూసుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్. మనకి ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.6 GHz దగ్గర అయితే రన్ అవుతుంది. అలానే సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz అయితే రన్ అవుతుంది. వీళ్ళు పెట్టిన 25,000 ప్రైస్ బడ్జెట్ కి ఈ ప్రాసెసర్ ఏదైతే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉందో అదైతే అక్కడ వీక్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అక్కడ కంపేర్ చేసుకుంటే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ఎక్కువ యూస్ చేస్తున్నారు. ప్లస్ అలానే Snapdragon 7+ Gen 2 ప్రాసెసర్ అలాంటివి అయితే యూస్ చేస్తున్నారు అక్కడ ప్రెసెంట్ మార్కెట్లో అయితే. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వెనకైతే పడుతుంది. అలానే దీని యొక్క ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా సేమ్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లానే LPDDR4X ర్యామ్, అలానే UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇంకా అలానే కంపాటబిలిటీ కూడా USB 2.2 కంపాటబిలిటీ అయితే ఉంటుంది, టైప్ సి పోర్ట్. ఇది మనకి 2 కలర్స్ లో అయితే అవైలబుల్ లో ఉంది ప్రెసెంట్. ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్. సో ఇప్పుడు మెయిన్ థింగ్, ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్ దింపేస్తారు అనమాట. ఇక్కడ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, 6869 వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ కూడా సేమ్ 60 ఫ్యూజన్ లో నుంచే దింపేశారనమాట. కానీ ఒక్క చేంజ్ ఏంటంటే కెమెరాలో మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, సోనీ లైటియా 700C సెన్సార్, ఇది కూడా సేమ్ ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో ఒకటి ఇచ్చిందే. కానీ మిగిలిన 2 కెమెరాస్ అయితే చేంజ్ అయిపోతాయి. అలానే ఫ్రంట్ మెగాపిక్సెల్ కూడా చేంజ్ అవుతుంది. అల్ట్రావైడ్ మెగాపిక్సెల్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఈ అల్ట్రావైడ్ కెమెరానే మనం మైక్రో కెమెరా లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా వచ్చేసి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. ఇది మనకి 3 times ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది. 30x వరకు డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అలానే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాకి అప్గ్రేడ్ అయితే చేశారు. రెజల్యూషన్ విషయానికి వస్తే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 4K 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ మాత్రం 1080p 60 FPS మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మోటరోలా ఎడ్జ్ 60 అయితే ప్రతి స్పెసిఫికేషన్ అయితే దింపేశారు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ నుంచి, ఎక్సెప్ట్ కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ అన్నీ సేమ్. అలానే డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, IP6869 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. స్క్రీన్ సైజ్ కూడా చిన్నదైతే ఎక్స్పెక్ట్ చేయకండి, పెద్దదిగానే ఉంటుంది. 6.67 ఇంచ్ 1.5K PIVO LED డిస్ప్లే అయితే ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 60 నియో వస్తుందో అందులో అయితే మనకి కాంపాక్ట్ ఫోన్ గా అయితే వస్తుంది. కెమెరా ఒక్కటి మాత్రం ఎడ్జ్ 60 ప్రో లాగా అయితే ఉంటుంది. ఏదైతే 29,999 లాంచ్ అయిందో ఆ ఫోన్ కెమెరాస్ లాగా అయితే ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడు మనం కంక్లూడ్ అయితే చేద్దాం. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఎవరికి సూటబుల్ అవుతుంది? అండర్ 25K బడ్జెట్లో మేము ఎక్కువ గేమ్స్ ఆడము, మాకు ప్రాసెసర్తో అంత పని లేదు, మేము మెయిన్గా మూవీ కంటెంట్ అలానే కెమెరాస్ ఎక్కువ వాడతాము, టెలిఫోటో కావాలి అనుకునే వాళ్ళు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండర్ 25K బడ్జెట్లో ఒకే ఒక టెలిఫోటో కెమెరా అయితే లాంచ్ అవుతున్న ఫోన్ అయితే ఇది అని చెప్పుకోవచ్చు మోటరోలా ఎడ్జ్ 60. కాదనుకుంటే మీకు కాంపిటీషన్గా అక్కడ మాకు బెటర్ ప్రాసెసర్ కావాలి, బెటర్ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే స్కిప్ చేయొచ్చు. అక్కడ మనకి కాంపిటీషన్లో చాలా అయితే ఉన్నాయి. రియల్మీ P3 అల్ట్రా అనేసి, ఐఫోన్ నియో 10R అనేసి. మీరు కెమెరా సెంట్రిక్ ఫోన్లోనే ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకున్నా కూడా నథింగ్ 3A Pro కొంచెం మంచిగా తక్కువ బడ్జెట్లో అండర్ 25K బడ్జెట్లో టెలిఫోటో కెమెరాస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఫోన్ని స్కిప్ చేసేయండి, అది బెటర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది మోటరోలా ఎడ్జ్ 60 స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ గురించి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే మీకు మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఈ ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ గైస్, ఉంటాను.